వారు నోటితో పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, కానీ వారు హృదయం నాకు దూరంగా ఉంది. ఆ ప్రార్థన వింటాడా దేవుడు? ఆ మాటలు దేవుడు మైపరచబడతాడా? అలాంటి మనసు కలిగిన దేవునికి ఏం చేసింది? దేవుడు ట్యాకప్ చేస్తాడా? తీసుకుంటాడా? అంగీకరిస్తాడా? కయీను హేబేలు ఇద్దరు వచ్చేసి దేవునికి అర్పించారు. హేబేలేమో భవిష్యత్తు దాన్ని ఇచ్చాడు, కయీనేమో ఏదో ఇవ్వలేదు అనుకుంటే ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, కయీను అర్పణను తృణీకరించాడు, హేబేలు అర్పణను చేర్చుకున్నాడు. పిల్లరా, కయీను తృణీకరించాడు అర్పణని, హేబేలు అర్పణను చేర్చుకొని హేబేలు దేవుడు దీవించాడు. నమ్మకమైన మాటలు, ఉషాతో మాట్లాడే మాటలు, పెదవులతో మాట్లాడే మాటలు దేవుడు నచ్చుతాడు. హృదయపూర్వకంగా దేవుని దగ్గర మనం ఏం చేసినా, ప్రార్థన చేసినా, పాటలు పాడినా, దేవుని బిడ్డలతో మాట్లాడినా హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఉండండి. స్తోత్రం. మీరేదో పై 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 వేషధారులారా అంటున్నాడు. అది పెదవులతో మీరు మాట్లాడతారని మీ హృదయం నాకు దూరంగా ఉంది. పెదవులతో మీరు మాట్లాడండి. అవసరమైన మాట్లాడు, నమ్మించే మాట్లాడు, నటించే మాట్లాడు. ఎంతకాలం ఇలా మాట్లాడతారు? మీరు మంచిదా? అది నమ్మిస్తున్నావా? అయితే నమ్మిస్తున్నావా? దేవుణ్ణి నమ్మించగలవా? ఎంతకాలం నమ్మిస్తావు? నమ్మించగలవా దేవుణ్ణి? అవుతుందని అది మంచిది కదండి.